ఖమ్మం జిల్లా టీడబ్ల్యూజేఎఫ్ ఆత్మీయ సమావేశం కొనసాగింది. ఫెడరేషన్లోని నూతనంగా జాయిన్ అయిన వారికి బాధ్యతల్లో ఉన్నవారు స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫెడరేషన్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పలువురు జర్నలిస్టులు తమ అభిప్రాయాలను తెలిపారు. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లడంతో జిల్లాలోని మరింతగా బలోపేతమవుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు పల్లా కొండలరావు, శ్రీనివాస్ రెడ్డి, సయ్యద్ ఖదీర్, ప్రసేన్, సాగర్, సివిఆర్ శ్రీనివాస్, మాధవ్, రవికిరణ్, జానీ, కెమెరామెన్లు శరత్, అర్షద్, ఫయాజ్, సతీష్, పాషా, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. ఇది అనేది నాకు అర్థం కావట్లేదు. మరి ఆ రెండు యూనియన్లు కూడా వేరు. ఇప్పుడు ఐజేయు ఉన్నది, ఇప్పుడు ప్రెస్ అకాడమీ చైర్మన్ ఉన్నాడు. ఆయన ఏ కోటాలో ఈరోజు ప్రెస్ అకాడమీ చైర్మన్ అయ్యాడు? అదే. అలాగే ఇప్పుడు 143 యూనియన్ ఉన్నది, వాళ్ళు బీఆర్ఎస్ యూనియన్. ఎవరు పెట్టింది? అది బీఆర్ఎస్ పెట్టిందే కదా. ఇది ఎస్టాబ్లిష్ చేసింది సిపిఎం పార్టీ. కానీ దీంట్లో ఎక్కడ కూడా సిపిఎం పార్టీ ఎంతవరకు సహకరించడం వరకే తప్ప ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు. అయినప్పటికీ మన మీద ఒక ముద్ర వేసి మన యూనియన్లోకి రాకుండా అప్పుడు గతంలో చిన్న చూపు చూశారు. ఇప్పుడు కూడా ఆ విధంగా చేసి మనల్ని డిస్టర్బ్ చేయాలని అన్ని యూనియన్లు ప్రయత్నం చేశాయి. వాటన్నిటిని కూడా మీరందరూ ఎదుర్కొని ముందుకు వచ్చి యూనియన్ని స్ట్రెంగ్తన్ చేయడం కోసం మీరందరూ వచ్చినందుకు మీరందరికీ ముందుగా మా టీడబ్ల్యూఎఫ్ జిల్లా కమిటీ, ఖమ్మం జిల్లా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు ప్రసేన్ అండి. నేను దాదాపు 40 సంవత్సరాలు నేను సబ్-ఎడిటర్లో, స్టాఫ్ రిపోర్టర్ చేశాను. 15 సంవత్సరాలు టీవీ5 చేశాను. 14 సంవత్సరాలు డెక్కన్ క్యాపిటల్ అండ్ ఆంధ్రభూమి చేశాను. ఒక 2 ఏళ్ళు వార్త చేశాను. 4 ఏళ్ళు ఆంధ్రజ్యోతికి చేశాను. 3 ఇయర్స్ ఉదయం చేశాను. దాదాపు మొత్తం 40 ఇయర్స్ నేను అయితే సబ్-ఎడిటర్ అట్లీస్ట్ ఎక్కువ భాగం అంటే 15-14 భూమి ఉన్న టీవీ5 నేను స్టాఫ్ రిపోర్టర్ చేశాను. ఎక్కువ బాగా స్టాఫ్ రిపోర్టర్ చేశాను. ఖమ్మంలో 10 మందికి అయితే తెలుసు, నేను పర్లేదు, నా పేరు గుర్తుపడతాను. ఎందుకంటే చెప్పుకోవడానికి అయితే ఏం లేదు. యూనియన్ పెద్దలకి, సభ్యులకి అందరికీ నమస్కారం. ముఖ్యంగా యూనియన్లో మహిళలను గౌరవిస్తున్న తీరు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎక్కడైనా మహిళలను గౌరవించడం ముందు అందరూ ప్రయారిటీ ఇస్తారు, కొన్ని చోట్ల ఇవ్వరు అనుకోండి. కానీ ఇక్కడ టీడబ్ల్యూజేఎఫ్లో ఇస్తున్న మర్యాదకి, ఆదరణకి నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. రీసెంట్గా కూడా నేను హైదరాబాద్లో జరిగినటువంటి సెమినార్కి అటెండ్ అయ్యాను. అక్కడ కూడా స్పీచ్ ఇచ్చాను. మళ్ళీ ఇక్కడ నాకు సన్మానం చేయడం చాలా హ్యాపీగా ఉందండి. అందరికీ ధన్యవాదాలు.